బాకీ వాళ్ళందరూ షాపింగ్ చేసుకుంటూ ఉంటే, బుజ్జమ్మ ఒక్కతే ఒక చోట తన డ్రెస్సుల్ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే రణ్వీర్ మెల్లగా బుజ్జమ్మ దగ్గరికి వచ్చి నోరు మూసేసి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత అంజు పాప బుజ్జమ్మెక్కడ కనిపించట్లేదే అని మొత్తం వెతుకుతూ ఆనంద్, ఆకాష్‌ని వెళ్లి అడుగుతుంది. అరే! మేము చూడలేదని వాళ్ళు చెప్తారు. మిస్సమ్మని అడుగుదాము అని అమర్, బాగి ఇద్దరు షాపింగ్ చేస్తూ ఉంటే పిల్లలందరూ వచ్చి బుజ్జమ్మని చూసావా అని అడుగుతూ ఉంటారు. బుజ్జమ్మ ఇక్కడికి రావటం ఏంటి? మీ దగ్గరే కదా ఉండాలి అని బాగి అంటే, ఇందాక మాతోనే ఉన్నింది మిస్సమ్మ, ఇప్పుడైతే కనిపించట్లేదు అని ఆనంద్, ఆకాష్, అంజు చెప్తారు. దాంతో అందరూ తలొక వైపు బుజ్జమ్మ కోసం వెతుకుతూ ఉంటే రణవీర్ బుజ్జమ్మని ఒక పాడుబడిన ఇంటికి తీసుకువెళ్ళి కాళ్ళు చేతుల్ని కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉంటాడు. అయ్యో! బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, బుజ్జమ్మ, బుజ్జమ్మ అని పిలుస్తూ బాగి వెతుకుతూ ఉంటే, అమర్ కూడా చాలా కంగారు పడుతూ వెతుకుతూ ఉంటాడు. ఇక రణవీర్ కట్టేసిన బుజ్జమ్మని చూస్తూ ఉంటే, బుజ్జమ్మని ఆరు ఫోటోని మనకి మార్చి మార్చి చూపిస్తూ ఉంటారు. ఉన్నట్లుండి బుజ్జమ్మ కాళ్ళు చేతులకి ఉన్న తాళ్ళు మాయమైపోతాయి. తర్వాత బుజ్జమ్మ నోటికి వేసిన ప్లాస్టర్ కూడా మాయమైపోతుంది. ఆరుకి ఇంతకుముందు ఉన్న శక్తులన్నీ కూడా ఇప్పుడు బుజ్జమ్మకి వచ్చినట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. అందుకే ఆ కట్లు, ఆ ప్లాస్టర్ మాయమైపోయి ఇక చాలా కోపంగా రణవీర్ వైపు బుజ్జమ్మ నడిచి వస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న రణవీర్ వాటి పాటికి ఆ తాళ్ళు మాయమవటం ఏంటి? ప్లాస్టర్ మాయమవటం ఏంటి? అని చాలా టెన్షన్ పడుతూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు.